హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మా జ్ఞానసిక మహారాజ్ఞి క్యూలే ఉంది కదండి, మా బుడ్డ మనవరాలు, తనకైతే ఈరోజు అన్నప్రాసన అనమాట. అన్నప్రాసన భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లో దుర్గాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఉంటుంది కదండి, ఆ గుళ్ళో అయితే చేద్దామని అనుకున్నారంట. దసరా నవరాత్రుల్లో ఇక్కడికి మా కూలి వాళ్ళ నాన్నగారు వస్తూ ఉండేవారంట. అలా వచ్చినప్పుడు అక్కడ అన్నప్రాసన చేస్తున్న పిల్లల్ని అయితే చూసారంట. అప్పుడే అనుకున్నారంటండి, మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ అన్నప్రాసన చేద్దామని చెప్పి అనుకున్నారంట. కూలి వాళ్ళ నాన్నగారు అయితే చూసి పాప కానీ బాబు కానీ ఎవరు పుడితే వాళ్ళకి ఈ అమ్మవారి సన్నిధిలోనే అన్నప్రాసన చేద్దాం అనుకున్నారంట. అందుకని చెప్పి కుయిలి అన్నప్రాసన అయితే ఈ గుడిలో జరిగింది. ఈ గుడి అయితే చాలా చాలా బాగుంటుందండి. మేము ఇంటర్ డేస్ నుంచి కూడా ఈ గుడికి వస్తూ ఉండేవాళ్ళం. భీమవరంలో దుర్గాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. భవానీ మాలధారణలు అన్నీ కూడా ఈ గుడిలోనే జరుగుతాయండి. ముందుగా వచ్చిన పెద్దవాళ్ళందరూ కూడా మా దీపుని మా అల్లుడు గారిని ఇద్దరిని ఆశీర్వదించిన తర్వాత పూజకి అయితే కూర్చోబెట్టారు. योजितं प्रेम प्रभान मंगलम देवत्रैलोक्य दुरावहमज्ञातं प्रेम शांदेवाय परमात्मने नमः सरस्वती नमः आज्ञानवामदाय सत्यवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा आयकृष्णसंवाय मेलपटुमे आवगन्नि विमलक्ष्मी महाकान्त्या केशवाय नमः नारायणाय आयु आरोग्य ऐश्वर्याभि वृद्ध्यर्थं महापर्वण पुण्यकाले अन्नप्राशन समये काशी अन्नपूर्णा देवता अन्नप्राशन समये गणपति पूजा करिष्ये नीडु मुट्टुकोंडालि ज्योति में దంపతులు శ్రీ నాగనాథ ప్రజోగాయ నమః విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత శివయ్యని కాశీ అన్నపూర్ణమ్మ వారి ఫోటో పెట్టి పూజ చేస్తారు. ఎందుకంటే అన్నప్రాసన కదా, కాశీ అన్నపూర్ణకి పూజ చేస్తే మంచిదని చెప్పి గుడిలో దుర్గాలక్ష్మి అమ్మవారికి అలాగే శివయ్యకి అన్నపూర్ణాదేవికి అయితే పూజ ప్రారంభించారండి. మా కుయిలికి తినిపించడానికి పరమాన్నం చేశారండి. ఆ పరమాన్నాన్ని అయితే ప్రసాదంగా ముందు అన్నపూర్ణాదేవికి శివయ్యకి నివేదించి హారతి ఇచ్చిన తర్వాత కుయిలిని వాళ్ళ నాన్నమ్మగారు తీసుకొచ్చి అయితే ఇచ్చారు. కుయిలిని ఇచ్చిన తర్వాత ముందుగా వాళ్ళ నాన్నమ్మ అయితే అక్కడున్న కాశీ అన్నపూర్ణమ్మ వారికి అలాగే దుర్గాలక్ష్మి అమ్మవారికి కూడా చూపించి తీసుకొచ్చి కుయిలి నోట్లో పెట్టారు. కుయిలి అయితే ఇలా ఇలా తల ఊపింది, అటు ఇటు తిప్పి వాళ్ళ నాన్నమ్మ మెల్లిగా వేలుతో తీసి కొంచెం కొంచెంగా పెట్టారు. ఫస్ట్ అయితే తినలేదండి, తర్వాత తీయగా తగిలినట్టుంది, భలే చప్పరిచ్చింది. వాళ్ళ నాన్నమ్మ పెట్టిన తర్వాత లేపి కూర్చోబెట్టారు. ఒళ్ళు ఎలా పడుకోబెట్టి కాదని చెప్పి వాళ్ళ అమ్మ ఒళ్ళు అయితే కూర్చోబెట్టాము. కూర్చోబెట్టినప్పుడు స్వీట్గా తగిలినట్టుంది, అదంతా కూడా భలే ఇలా 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 అనుకుంటూ ముద్దుగా భలే కనిపించింది. అదిగోండి వెళ్ళలేదని చెప్పి వాళ్ళ నాన్నమ్మ అయితే మళ్ళీ పెట్టారు నోట్లోని. ఇలా 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 అడేస్తూ భలే అనిపించింది. అయితే అది ఇలా ఇలా దాని నోట్ చప్పరిస్తూ తీయగా ఉందన్నమాట. తర్వాత మా మావయ్య గారు అత్తయ్య గారు పెట్టారండి. 6 నెలల బుజ్జాయి కదా, ఎక్కడ పెట్టనేస్తుంది, ఇటు తిప్పి తల అటు తిప్పేసరికి ఒక పెద్ద టాస్క్ లాగా పెట్టారు మొత్తానికి. వాళ్ళ అమ్మ తల పట్టుకుంటే కొంచెంగా తీసి పెట్టారు. అప్పుడు అత్తయ్య గారు కూడా వచ్చి ఇద్దరు కలిపి చెయ్యి పట్టుకుని తినిపిస్తే అప్పటికి కొంచెం నోట్లో పెట్టనిచ్చిందనమాట. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా, ఒక్కొక్కసారి అయితే బాగానే పెట్టించుకునేది, ఒక్కొక్కసారి తల అటు తిప్పేది. చిన్నపిల్లలు చేసే ప్రతి పని కూడా భలే ముద్దుగా ఉంటుంది కదండి. ఈ అన్నప్రాసన కార్యక్రమం తర్వాత ఇప్పటి నుంచి మా కుయిలికి బువ్వ పెడతారనమాట. తర్వాత నేను మా శ్రీవారు అయితే మా బుజ్జి మనవరాలకి పరమాన్నం తినిపించామండి. కొంచెంగా అక్కడ ఒక చిన్న స్పూన్లో పెట్టారు కదండి, స్పూన్తో పెడుతుంటే అటు ఇటు తిప్పుతుంది. అలా కాకుండా కొంచెం వేలుతో పెట్టేస్తే సరిపోయేది, అయినా సరే పర్వాలేదు. తర్వాత మెల్లిమెల్లిగా చూసారా, కాలు భలే ఊపుద్ది, ఇలా 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 ఊపుకుంటూ తింటుంది. తర్వాత వాళ్ళ తాతయ్య గారు బయటకు వెళ్ళారండి, అప్పుడే వచ్చారు మా అన్నయ్య గారు.
అన్నయ్య గారు కూడా వచ్చిన తర్వాత మళ్ళీ వదిన గారు అన్నయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చి అగో తాతయ్య అంటే చాలా ఇష్టం అంట మా కుయిలికి. ఎప్పుడు వాళ్ళ తాతయ్య దగ్గరే ఉంటుందంట. వాళ్ళ తాతయ్య పెట్టారు, అటు ఇటు తిప్పుతుంది. మళ్ళీ వాళ్ళ నానమ్మ కొంచెం తీసి వాళ్ళ తాతయ్య గారితో పెట్టించారు. అప్పుడు కొంచెం తిందనమాట. తర్వాత ఇందాక పెద్దవాళ్ళందరూ అక్షంతలేసి ఆశీర్వదించినప్పుడు అన్నయ్య గారు బయటికి వెళ్ళారండి. అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు తినిపించేసిన తర్వాత అక్షంతలేసి ఆశీర్వదించారు. ఇలాగా పెద్దవాళ్ళందరూ దంపతులు తినిపించిన తర్వాత ఒక్కొక్కరుగా మిగతా వారందరూ కూడా వచ్చి తినిపించారు. తర్వాత మా దీపు వాళ్ళ నాన్నగారు అంటే మా బావగారండి. మా బావగారు తినిపించారు. ఈ తాతయ్య అన్న కూడా చాలా ఇష్టమే, తాతయ్యలు అంటే చాలా చాలా ఇష్టం. తర్వాత సుగ్రీవ్ గారు వాళ్ళ అమ్మమ్మ గారు అయితే తినిపించారు. ఈ బుట్టదానికి రోజు స్నానం చేయించడానికి వెళ్తారు తాతమ్మ. చూసారా తాతమ్మ పెట్టిన తర్వాత కాళ్ళు ఇలా ఊపితే ఎలా ఉందో. కాసేపు చక్కగా ఆడుతుంది, కాసేపు తిన్నని చెప్పి అటు ఇటు మొహం తిప్పుతుంది, కాసేపు ఏమో టేస్ట్ బాగున్నట్టుగా నోట్ చప్పరిస్తూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి గారు పెడుతున్నారండి. లక్ష్మి గారు అంటే పంతులు గారు వాళ్ళ వైఫ్ అనమాట. లక్ష్మి గారు కూడా పంతులు గారు యాక్చువల్గా మా ఊరి నుంచి తీసుకొచ్చారండి కోమడిగుంట. అంటే ఊర్లో అందరితో కూడా చాలా బాగుంటారు, రిలేటివ్స్ లాగే ఉంటారనమాట. ఇంక లక్ష్మి గారు అయితే అక్క అనేవాళ్ళు కొంతమంది, వదిన అనేవాళ్ళు కొంతమంది అలా ఉంటారనమాట ప్రతిదానికి కూడాను. ఆవిడ కూడా సరదాగా వచ్చి మా కుయిలికి కొంచెం అన్నప్రాసన నిమిత్తం పరవాన్నం తినిపించి వాళ్ళకి అక్షంతలు వేసి దానికి కానుక కూడా ఇచ్చి వెళ్ళారు. అది పట్టుకుని ఇలా గోవింద కొడుతూ ఊపింది. చెప్పానా చూడండి ఎలా చప్పరిస్తుందో, తీగా తగిలినట్టుంది. చిన్నపిల్లలు చేసే ప్రతి పని కూడా చాలా చాలా ముచ్చటగా అనిపిస్తుంటుంది. అందున నెలల పిల్లలు అయితే చాలా బాగుంటుందండి. నిజంగా మా కుయిలి అయితే కాసేపు ఇటు తిప్పి కాసేపు అటు తిప్పి గజ్జలాడిస్తూ గోవింద కొడుతూ భలే అల్లరి చేస్తూ ఉండేది. తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు కూడా దానికి బట్టలు అవి తీసుకున్నారు. విజయక్క రాలేదని చెప్పి విజయక్క అయితే అత్తయ్య గారికి మావయ్య గారికి ఇచ్చేసేయమని చెప్పింది. అమ్మమ్మ కానుక అనమాట. తాతయ్య తాతమ్మ ఇస్తున్నారు. అదైతే చూడని కూడా చూడలే, పట్టుకోవే అన్నట్టుగా చూస్తుంటే ఇటువైపు చూస్తుంది. తర్వాత ముగ్గురికి కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారండి. తర్వాత అందరూ పెట్టేశారు. ఇంకా మా శ్రీకర్ ఉండిపోయాడు అనమాట. తర్వాత మా శ్రీకర్ వచ్చి అంటే బుల్లి మేనమావ అనమాట. వీడు ఒక్కడే వచ్చాడు ముగ్గురు మేనమావులకి. బుల్లి మేనమావ వచ్చి మా కుయిలికి అన్నప్రాసన రోజు పరమాన్నం కొంచెం తినిపించారనమాట. తర్వాత హారతి ఇచ్చారు. తిప్పకూడదు, అర్థండి అర్థండి. పాపను తీసుకో, ఇలా చూడండి తస్మాత్ శివం శాంతి ప్రయత్నమే ఫలదాన సంపూర్ణ సకల పుణ్య కింద పల్లి కింద కట్టండి, పల్లి కింద కట్టండి. ఏంటి ముగ్గురు అద్దెతున్నారా? అద్దండి. ఆయుష్యేవేంద్రియ అంటే అమ్మ నువ్వు కూడా పట్టుకో ఒకసారి తాంబూలం మీద చెయ్యి, ఆ పల్లెలో పెట్టి. ఆయుష్మాన్ భవ పల్లి పట్టుకోండి, పెట్టి డబ్బు తీసేయండి. పల్లి నాకు ఇచ్చండి, ఎలా తాంబూలం తీసుకుని పల్లిలో ఇచ్చండి. అన్నప్రాసన సంబంధించి మొత్తం పూజా కార్యక్రమం అంతా కూడా ముగిసింది కదండి. తర్వాత మా సుగ్రీవ్ గారు దీపు అయితే వాళ్ళ అమ్మాయికి కొంచెం అన్నం తినిపించలేదంట, అదే పరమాన్నం పెట్టలేదంట. వాళ్ళు కూడా దుర్గాలక్ష్మి అమ్మవారి దగ్గర నిలబడి దండం పెట్టుకొని అమ్మవారి దగ్గర కొంచెం పరమాన్నం అయితే కుయిలి నోట్లో పెట్టారు. అన్నప్రాసన అంతా అయిపోయింది కదండి. సరదాగా ఈ సమయంలో చిన్నపిల్లల చేత మొత్తం అన్నీ ఇలా ముందు పెట్టి ఏది పట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పి అనుకుంటారు. ఫస్ట్ అయితే పుస్తకం పెడతారు, పుస్తకం ప్లేస్లో భగవద్గీత పెట్టారు. తర్వాత పెన్ను, కత్తి, గేమ్స్, డబ్బులు, బంగారం, వెండి, పువ్వులు ఇలా అన్నీ వరుసగా పెట్టిన తర్వాత ఇప్పుడు మా కుయిలిని వాటి ఎదురుగా వేస్తారనమాట అండి. ఫస్ట్ పట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది అలా ఉంటుందని సరదాగా ఆడే ఒక ఆట అనమాట. పుస్తకం కనుక పట్టుకుందనుకోండి చదువు బాగా వస్తుందని చెప్పి పెన్ను పుస్తకం అనమాట చదువు గురించి. చాకు పెట్టారనుకోండి కొంతమంది అయితే కొంచెం రౌడీజం అంటారు, కొంతమంది అయితే అంటారు డాక్టర్ అవుతారంటారు. గేమ్స్ పట్టుకుంటే స్పోర్ట్స్ మ్యాన్ అని, డబ్బులు, బంగారం, వెండి పట్టుకుంటే అవి బాగా సంపాదిస్తారని అంటారు. మా కుయిలి అయితే ఇలా వేయగానే ఫస్ట్ అలా బంగారం లాగిందండి. తర్వాత
వెండి పళ్ళెం ఉంది కదా, అది లాగింది. తర్వాత డబ్బులు పట్టుకుంది. మా కుయిలి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ కూడా మనవరాలు అలా డబ్బులు బంగారం వెండి పట్టుకుంటే అబ్బా మా మనవరాలు చాలా బాగా ధనవంతరాలు అయిపోతుందని చెప్పి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంతకీ ఏంటంటే మా కుయిలికి ఎదురు పెట్టగానే ముందు వెండి బంగారం కనిపించినాయి. ఆ పళ్ళెంతో చాలా సేపు వరకు ఆడిందండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత స్పోర్ట్స్ పట్టుకుంది. ఇవన్నీ కూడా సరదాగా ఆడించే ఆటలండి. వాళ్ళకి ఏది ముందుగా కనిపించి ఏది అట్రాక్టివ్గా అనిపిస్తే అది తీసుకుంటారు. కొంతమంది పిల్లలకైతే అండి ఇప్పుడు అన్నప్రాసన అంటే 6 months అలా ఉంటాయి కదా, కొంతమంది కొంచెం బేబీస్ కొంచెం మంత్స్ పెరిగిన తర్వాత కూడా ఇలా ఆడిస్తూ ఉంటారు. సరదాగా ఆడించే ఒక ఆట. పిల్లల్ని ఇలా వేసిన తర్వాత ఏది పట్టుకుంటారు అని చాలా సేపు వరకు అయితే చూస్తారండి. కొంచెం దూరంగా వేశారనుకోండి, వీళ్ళు పాకే పిల్లలు అయితే వెళ్ళి లాగుతారు తప్ప కుయిలి అంతగా ఇంకా పాకట్లేదు. అదైతే ఆ పొట్ట మీద అటు అటు జరుగుతూ లాగిందనమాట అండి. ఫస్ట్ ఎదురుగా బంగారం వెండి కనిపించింది, తర్వాత డబ్బుల, తర్వాత స్పోర్ట్స్ పట్టుకుంది. ఇంకా ఎక్కువసేపు ఇలా బోర్లా ఉంచేస్తే పొట్ట నొప్పి వస్తుందని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఇంకా లేపేసి కుయిలిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ దుర్గాలక్ష్మి అమ్మవారి గుడి అంతా కూడా చాలా బాగుంటుంది. ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకమైన పూజలు అవి జరుగుతూ ఉంటాయండి. మేమే కాదు, చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ గుడి అయితే అండి ఆంజనేయ స్వామి వారి గుడి, వినాయకుడి గుడి, అలాగే నాగేంద్ర స్వామి గుడి, అన్ని గుళ్ళు కూడా ఉపాలయాలుగా ఉంటాయండి. ఈ కార్యక్రమం అంతా కూడా అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుందంటండి. అన్నదానం కార్యక్రమం సంబంధించిన ఐటమ్స్ అన్నీ వచ్చేసిన తర్వాత అమ్మవారికి కూడా నివేదన చేసేసిన తర్వాత వచ్చిన భక్తులకైతే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ మేము చూసేసరికి ఎలాగో ప్రసాదం పెడుతున్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ భోజనం చేసి వెళ్దామని చెప్పి మా వాళ్ళందరూ అన్నారు. అందుకని చెప్పి మేమంతా కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళాం. ఇదిగోండి దీపు వాళ్ళ ఆడబడుచు వైదేహి, వాళ్ళ అబ్బాయి చాణక్య చంద్రహాస్ అనమాట. మా కుయిలికి వీడికి ఇంచుమించుగా 1.5 month అలా తేడా అండి. ఇదిగోండి అన్నప్రసాదం అయితే ఇలా పెడతారనమాట ప్రతి వారం. ఒకసారి అమ్మవారి గుడి అంతా కూడా తీసాను. ఇందాక మీకు చెప్పాను కదండి, ఇక్కడ నాగేంద్ర స్వామి వారి గుడి ఉంటుందని చెప్పి ఉపాలయంగా ఇక్కడ నాగేంద్ర వారు. అలాగే ఇంకొక వైపు అంటే మనం ఫస్ట్ ఎదురుగా రాగానే ఫస్ట్లో మనకి నాగేంద్ర స్వామి వారి దర్శనమిస్తారు. గుడి మీద ఇలా రంగులు వేసి మొత్తం అమ్మవారి అవతారాలన్నింటినీ కూడా వేయడం జరిగింది. తర్వాత వినాయక స్వామివారి గుడి, ఇదిగోండి స్వామివారి దేవస్థానం అనమాట. వినాయక స్వామివారి తర్వాత అమ్మవారు. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం అమ్మవారి గుడి ఎదురుగా జరుగుతుంది. అదిగోండి అలా అమ్మవారి ఎదురుగా అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఇదిగోండి మా చాణక్య చంద్రహాస్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు. వాడు చూడండి బొట్ట అంతా చెరిపేసుకొని అలా చూస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదండి అమ్మవారికి నైవేద్యం పెట్టారండి, అంటే అమ్మవారి భజనలు చేసేవాళ్ళు అక్కడ చేస్తారు. తర్వాత ఇక్కడికైతే ఇలా ఎదురుకెళ్ళినట్టయితే మనకి ఇటువైపు హనుమంతుడి వారి దేవస్థానం ఉంటుందండి. అటువైపు ఓపెన్ ఫస్ట్ రాగానే ఇలా వస్తే ఇటువైపు వస్తుంది. అమ్మవారికి అయితే గర్భగుడికి వెనక వైపుగా హనుమంతుడి వారి దేవాలయం ఉంటుంది. ప్రతి మంగళవారం అలాగే హనుమాన్ జయంతి లాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ బాగా జరుగుతాయి. మొత్తం కార్యక్రమం అంతా పూర్తయిపోయిందండి. అన్నప్రాసన కార్యక్రమం అలాగే మేము భోజనం చేయడం అన్నీ కూడా అయిపోయినాయి. దుర్గా లక్ష్మి అమ్మవారిని మీరు కూడా మరొకసారి దర్శనం చేసుకోండి. అలాగే మా కుయిలికి మీ అందరి ఆశీస్సులు అందించడానికి కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.